ఫ్రెండ్స్ ఇప్పుడు మీకైతే ఒక వీడియో చూపిస్తాను. చాలా అమేజింగ్ అయితే ఉంటది నేను చేసింది. ఇది ఒక సిస్టర్ అడిగింది. 'దివ్యశ్రీ 22' సంథింగ్ ఏదో ఉంది. చాలా బాగా నచ్చింది నాకు కూడా డైలాగ్ అనేది. మీకు కూడా చూపిస్తాను. నచ్చితే చేసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఎవరి పిల్ల ఎలాంటిదో నాకు తెలియదు భయ, కానీ నా పిల్ల మాత్రం దేవత. పుట్టానే గుమ్మ. ఫ్రెండ్స్ వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. చాలా సింపుల్ ఈ వీడియో. ఓకే. మీరు డెఫినెట్‌లీ అయితే చేసుకుంటారు. సింపులే అని కాదు, మీరు ఒకసారి ఇన్‌స్టాగ్రామ్‌లో చూడండి. మీరు ఇంప్రెస్ అవుతారు. మెయిన్ ఏందంటే ఫస్ట్ మీకు నచ్చాలది. ఓకే. మీకు ఇక్కడ మేబీ ఎందుకంటే ఇక్కడ నేను ల్యాండ్‌స్కేప్‌లో చూపిస్తాను కాబట్టి మీకు ఆ ఫీల్ అనేది రాకపోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో మీరు డైరెక్ట్‌గా ఫుల్ స్క్రీన్‌లో చూస్తే మీరు ఆ దగ్గర నుంచి ఆ ఫీల్ అనేది బాగుంటది. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా? ఈ వీడియోకి 2 ఫాంట్స్ యూజ్ చేసిన కాబట్టి ఫస్టే మీరు ఫాంట్ డౌన్లోడ్ చేసుకోండి. ఈ మధ్యలో ఒక ఫాంట్ గురించి చాలా ప్రాబ్లమ్ వస్తుంది. ఒక విషయం చెప్తాను నేను. అది చూసి మీరు చేసుకోండి. ఫస్ట్ అయితే మీరు డైరెక్ట్‌గా డిస్క్రిప్షన్‌లోకెళ్ళండి. మీరు డిస్క్రిప్షన్‌లోకెళ్ళిన తర్వాత డైరెక్ట్‌గా మీకు డ్రైవ్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది ఫాంట్‌ది. అది మీరు ఓపెన్ చేసిన తర్వాత పైన డౌన్లోడ్ ఐకాన్ ఉంటది. డౌన్లోడ్ చేసుకోండి. మీకు డౌన్లోడ్ చేసిన తర్వాత ఒక ఆప్షన్ డౌన్లోడ్ కాలేదని కనిపించినా నో ప్రాబ్లమ్. దాని తర్వాత మై ఫైల్‌లోకెళ్ళి డౌన్లోడ్‌లో ఎక్కడైతే ఉందో ఆ ఫాంట్‌ని సెపరేట్ ఫోల్డర్ పెట్టుకోండి. ఎందుకంటే మీరు యాడ్ చేసేటప్పుడు మీకు ఆ ప్రాబ్లమ్ అనేది రాకుండా ఉండడానికి. దాని తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఏదైనా ఒక రేషియో తీసుకోండి. నేను చాలా సార్లు చెప్పాను. మళ్ళీ టెక్స్ట్‌లోకెళ్ళి సంథింగ్ ఏదైనా ఒకటి తీసుకోండి. పైన రోబోట్ రెగ్యులర్ మీద క్లిక్ చేసి వ్యూ ఆల్‌లోకెళ్ళి ఇక్కడ ఇంపోర్ట్ ఫాంట్ మీద క్లిక్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేస్తే మీ ఫాంట్ అయితే రెడీ అయిపోతది. ఓకే. దాని తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేద్దాం మనం. డిస్క్రిప్షన్‌లో ఈ ప్రాజెక్ట్ ఇచ్చేసిన ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఇప్పుడు మనం ఇందులో స్టార్టింగ్‌లో అయితే ఈ లిరిక్స్ అనేది చాలా సింపుల్‌గానే పెట్టాను. కానీ బాగుంటది యానిమేషన్ అనేది. ఇంకోటి హార్ట్ సింబల్ కూడా ఉంటది. ఈ హార్ట్ సింబల్ ఒకవేళ ఎంపీ ఎక్కువైతే నేను ఈ హార్ట్ సింబల్‌ని డిలీట్ చేసేస్తాను. డిస్క్రిప్షన్‌లో డైరెక్ట్‌గా వీడియో ఇస్తాను. ఓకే. దాని తర్వాత దీంట్లో మీరు సంథింగ్ ఇంకా ఏదైనా చేంజ్ చేద్దామని అనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు మీ చాయిస్ అది. ఓకే. దాని తర్వాత కొంచెం స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు ఫస్ట్ కింద బ్యాక్‌గ్రౌండ్‌లో ఒక ఫోటో ఉంటది. ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ వేరే వాళ్ళ ఫోటో ట్రై చేద్దాం. యాడ్ చేద్దాం. వేరే ఫోటో ట్రై చేస్తున్నా. ఇది కాదులే కానీ. ఒక్క నిమిషం. ఇది. ఓకే. దీంట్లో కొంచెం ఒపాసిటీ ఎక్కువైంది. అంటే ఒపాసిటీ అసలు ఫోటోనే కనిపిస్తలేదు. ఎక్స్‌పోజర్ గామాలోకెళ్ళి ఇక్కడ మనకు ఎక్స్‌పోజర్ అనేది మాక్సిమం -2.00 చేసినా కాబట్టి కొంచెం పెంచుకుంటున్నా. బ్యాక్ సైడ్‌లో కూడా కొంచెం లైట్‌గా కనిపించాలి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్ ఏందంటే కొన్ని గ్రూప్స్ ఉన్నాయి. ఎండింగ్‌లో 3 ఫోటోస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే గ్రూప్ సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్‌లోకెళ్తే ఇక్కడ ఫోటో కనిపిస్తది. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. లేదు ఒకవేళ నేను చెప్తాను. ఒకవేళ మీ డ్రెస్ కలర్ అనేది వేరే కలర్ ఉందని అనుకుందాం. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఎగ్జాంపుల్‌గా ఇప్పుడు ఈ డ్రెస్ ఇది పెడుతున్నాను. ఓకే. పెట్టేసిన. బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆ డ్రెస్ కలర్‌ని మ్యాచింగ్ బట్టి నేను కలర్‌లో ఉన్న ఆ ఫాంట్ కలర్ కూడా చేంజ్ చేస్తా. పింక్ కలర్ పెడుతున్నాను. ఈ హార్ట్ కలర్ రిమూవ్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తుంది కూడా. పెద్ద ప్రాబ్లమ్ ఉండదు. ఇక్కడ మనకు బటర్‌ఫ్లై పీఎన్‌జీ కూడా ఈ హార్ట్ కలర్‌లో ఈ కలర్ ఎక్కడైతే మీరు అంతే చేస్తారో అక్కడ ఆటోమేటిక్‌గా చేంజ్ అవుతుంది. గ్రీన్ కలర్ సైడ్ పెట్టినా కూడా గ్రీన్ కలర్ వస్తది. చూడండి ఇలా. వీలుంటే ట్రై చేయండి. ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా తెలుస్తది. నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. అంతే ఇక్కడ చూడండి చేంజ్ కూడా అయింది. బాగా కనిపిస్తుంది. వీలుంటే ట్రై చేయండి అంతే. ఎండింగ్‌లో ఫోటో కూడా ఉంటది. సేవ్ చేసుకోండి.